సింప్లీ సూపర్, అసలు పర్ఫెక్ట్. హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో సింపుల్గా అండ్ తొందరగా అయ్యేలా చేపల పులుసు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంతకుముందు చేసిన వాళ్ళు కూడా ఫెయిల్ అయి ఉంటే చేపల పులుసు చేయడంలో సింపుల్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఎలా చేస్తామో చూసేయండి. ముందు స్టవ్ వెలిగించుకుందాం. పైన చిన్న కడాయి ఒకటి పెట్టుకున్నా. కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. 2-3 స్పూన్లంతా కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో 1 కప్పు చిన్న ఉల్లిపాయలు, అలాగే కొన్ని అల్లం ముక్కలు, అలాగే ఒక 10-12 వెల్లుల్లి. ముందుగా వీటిని దూరగా వేయించుకుందాం. ఆనియన్స్ ఒక 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత దీంట్లో మీడియం సైజ్ టమాటో ముక్కలుగా కట్ చేశాను, ఇది యాడ్ చేస్తున్నా. అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నా. ఒక 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంట పెట్టి టమాటోని ఉడికిద్దాము. టమాటో కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లో నేను 3 స్పూన్ల కారం పొడి యాడ్ చేస్తున్నా. దీన్ని కూడా లో ఫ్లేమ్లో మంట పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు వేయించాము. కారం వేసిన 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మంట పెట్టి వేయించాను. కారం కూడా వేగినట్టే. ఇంకా ఇప్పుడు దీన్నంతా మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేద్దాం. చేప పులుసు కోసం నేను 1 kg చేప తీసుకొని నీట్గా కడిగేసి కట్ చేసి నీట్గా కడిగేసి ఉప్పు పసుపు వేసి ఒక అరగంట ముందుగానే ఉప్పు పసుపు వేసి కలిపెట్టాను. ఇలా ఆనియన్ పేస్ట్ పట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని చేప పులుసు కోసం ఒక వెడల్పాటి గిన్నె ఒకటి పెట్టుకుందాం. గిన్నె కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో 2 స్పూన్ల కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు, అలాగే కొన్ని మెంతులు లైట్గా వేయించుకున్న వీటన్నిటిని. మెంతులు ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత దీంట్లో మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది యాడ్ చేద్దాము. పేస్ట్ మొత్తాన్ని ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ మంటలోనే ఉడికించాను. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా పుదీనా, అలాగే ఒక కరివేపాకు రెప్ప, 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొద్దిగా కొత్తిమీర ఒకసారి కలిపేసుకుందాం. అలాగే నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నా. అలాగే 1 కప్పు చింతపండు రసం. నేను తీసుకున్న ఫిష్ క్వాంటిటీకి ఈ మాత్రం సరిపోతుంది. మీరు ఎక్కువ తీసుకుంటే కొన్ని ఎక్కువ యాడ్ చేసుకోండి, వాటర్ కానీ చింతపండు రసం కానీ. వాటర్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి ఒక 15 నిమిషాలు ఈ పులుసు మొత్తం మరగబెడదాము. మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు పులుసును మసలబెట్టాను. ఆయిల్ ఇలా పైకి తేలింది కదా, పులుసు మసిలినట్టే. ఇంకా ఇప్పుడు దీంట్లో కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఉప్పు చూసుకొని ఒకసారి టేస్ట్ ఉప్పు వేసుకోండి. ఈ టైంలోనే ఒకసారి కలిపేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో చేప ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఒక్కొక్కటి. చేప ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి క్లాత్ ఇలా పట్టుకొని ఒక రౌండ్ ఇలా తిప్పేయండి అంతే. తిప్పేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 15 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. 15 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించాను. స్మెల్ అదిరిపోయింది, చాలా బాగుంది. మన ఫిష్ కర్రీగా రెడీ అయిపోయినట్టే, పర్ఫెక్ట్. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర జల్లేసుకొని ఒక గంట సేపైనా పక్కన పెట్టి కొద్దిగా చల్లారిన తర్వాత తింటేనే చేప పులుసు ఎప్పుడైనా టేస్ట్ ఉంటుంది. టేస్ట్ చేద్దాము. వేడివేడిగా కాదు, ఈసారి చల్లగైన తర్వాత. చేపల పులుసు ఎప్పుడైనా చల్లగా అయితేనే టేస్ట్ బాగుంటుంది. సింప్లీ సూపర్. అసలు తప్పకుండా ట్రై చేయండి. ఈసారి ఇలా ట్రై చేయండి,
అదిరిపోయింది అసలు టేస్ట్. ఆహా, సూపర్ అంటే నమ్మండి, చాలా బాగుంది. ఇంకా ఫిష్ టేస్ట్ చేద్దాం. పర్ఫెక్ట్, అదిరిపోయింది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి.